నమస్కారం. మీరు చూస్తున్న CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాస్వామ్యాన్ని అంతం చేసేందుకు వైసీపీ శ్రేణులు కుట్రలు చేస్తున్నారన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్. అవినీతి సొమ్ముతో పేర్ని నాని వెర్రవీగుతున్నారని వ్యాఖ్య. న్యూక్లియర్ ఫిజిక్స్ శాస్త్రవేత్త, గాంధేయవాది, పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ రాజు సేవలు ఎనలేనివి. ఎంఆర్ రాజు సంతాప సభలో PSC చైర్మన్ అంజిబాబు, రాజ్యసభ సభ్యులు పాక. పేదవారికి అభయహస్తం సీఎం సహాయ నిధి. 12 మంది లబ్ధిదారులకు 6 లక్షల రూపాయలు అందించిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పల్నాడు జిల్లా పర్యటనలో వైసీపీ కార్యకర్త రప్పా రప్పా అనే ప్లకార్డు పట్టుకుంటే మీడియా సమక్షంలో దాన్ని జగన్ సమర్థించారంటే ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. మాజీ సీఎంగా, ఒక పార్టీ అధినేతగా ప్రజాప్రతినిధులకు జగన్ ఇచ్చే స్ఫూర్తి ఇదేనా అని ప్రశ్నించారు. చీకట్లో కన్ను కొడితే పనైపోవాలని పేర్ని నాని చెబుతున్నారని, తలలు నరికేయండని పేర్ని నాని చెబుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమం ద్వారా ప్రజల మన్ననలు పొందాలని చంద్రబాబు పదే పదే చెబుతుంటారని, వైసీపీ నేతలు మాత్రం తలలు నరకండి, హత్యలు చేయండి అని చెబుతున్నారని విమర్శించారు. వైసీపీ పాలనలో విధ్వంసం, హింస ఎలా ఉందో పేర్ని నాని వ్యాఖ్యల ద్వారా మరోసారి స్పష్టమైందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజాస్వామ్యాన్ని అంతం చేయటానికి వైసీపీ శ్రేణులు కుట్రలు చేస్తా ఉన్నారు. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాకు స్ఫూర్తి. పదే పదే మాకు మా నాయకులు చెప్పేది చిన్న చిన్న పొరపాట్లు కూడా చేయకుండా, ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఎక్కడా కూడా చిన్న పొరపాటు చేయకుండా చేసే ప్రతి పని కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఏదైనా తప్పు జరిగితే క్షమించను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు. ఎక్కడా కూడా ఏ వ్యక్తికి కూడా హాని చేయమని కానీ, ఇలా చేయండి అని కానీ ఏ రోజు కూడా చెప్పరు. చిన్న పొరపాటు కూడా మన నుంచి జరగకూడదని చెప్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రజలను ఉద్దేశించి, వారి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు, ఎవరో ఒక కార్యకర్త రప్పా రప్పా అని చెప్పి ఒక డైలాగ్ చెప్తే ఎమ్మెల్యేలు సాక్షిగా రప్పా రప్పా నరకం అంటే తప్పేంటి అన్నారు అని అంటే ఆయన యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక వైకాపా అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ప్రజాప్రతినిధులకు ఇచ్చే స్ఫూర్తి ఇదేనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కృష్ణా జిల్లా వైకాపా అధ్యక్షుడు ఆయనైతే రప్పా రప్పా నరకటం, ఇవన్నీ అరిగిపోయిన రికార్డులు, చీకట్లో కన్ను కొడితే తలలు నరికివేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మా నాయకులు అభివృద్ధి, సంక్షేమం చేసి ప్రజల యొక్క మన్ననలు పొందండి అని చెప్పేసి పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే, వీరు మాత్రం 10 మందికి స్ఫూర్తినివ్వాల్సిన వీరు హత్యలు చేయండి, తలలు నరకండి అని చెప్తా ఉన్నారు అనంటే ఈరోజు ఏ విధంగా వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి, వీళ్ళ యొక్క పార్టీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. హింస, విధ్వంసం వైసీపీ యొక్క పాలసీ అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇది పేర్ని నాని వ్యాఖ్యల ద్వారా మరొకసారి స్పష్టమైంది. వైసీపీ నేతలు రప్పా రప్పా నరికేస్తాం అనేది రాజారెడ్డి రాజ్యాంగం, అంబేద్కర్ గారి రాజ్యాంగం, కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేషన్ బియ్యం, అక్రమ మైనింగు, భూదందా, అవినీతి సొమ్ముతో పేర్ని నాని విర్రవీగి వ్యవహరిస్తూ ఉన్నారు. మొన్న ఎన్నికల్లో మచిలీపట్నంలో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పేర్ని నాని గారిని మరొక్కసారి మొన్న జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా గుర్తు చేసుకోమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతున్న రోజుల్లో, అంటే గత ప్రభుత్వ పాలనలో బీచ్ దగ్గర నివాసం ఉంటున్న గుడిసెలను తగలబెట్టిన, ప్రజారక్షణకై పనిచేసే పోలీస్ స్టేషన్పై దాడి చేసిన హస్తం ఉంది. ఇది నిజం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. రపా రపా అని టీవీల ముందు కాదు, మచిలీపట్నంలో నువ్వు ఆక్రమించిన 1000 గజాల తమ్మిన వారి సత్రం దగ్గర కానీ,
నువ్వు కబ్జా చేసిన కోట జయరాం గారి పొలం వద్ద కానీ 10 ఎకరాల రంగనాయక స్వామి గుడి దగ్గర కానీ బినామీలతో ఆక్రమించావు. అక్కడికి వెళ్ళి నీ రప్ప సంగతి అక్కడికి వెళ్తే అక్కడున్న స్థానికులు నీకు బుద్ధి చెబుతారు. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం యొక్క ఆదరణ చూసి ఓర్వలేక చెప్పిన సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో, చెప్పిన ప్రతిదీ కూడా అమలు చేస్తూ ఉందో, గత ప్రభుత్వం మీరు ఏ విధంగా మోసం చేశారో ప్రజలందరూ కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. దాన్ని చూసి తట్టుకోలేక ఈ యొక్క హింసని ప్రోత్సహిస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలని పారదర్శకంగా ప్రజలకు అందిస్తున్నందుకు కూటమి నేతలు నరకాలా, లేదా మీరు చేసిన తప్పులు నిజమేనని నిర్ధారించి మీ నాయకులకు జైలుకు పంపిస్తున్న కోర్టులను అనుమతించాలా? ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. న్యూక్లియర్ ఫిజిక్స్ శాస్త్రవేత్త, గాంధేయవాది, మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ముదిండి రామకృష్ణరాజు సేవలు ఎనలేనివని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పెదామిరిలోని మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ లో పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ రాజు స్మృత్యుంజలి సభలో ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొని మాట్లాడారు. 35 ఏళ్లుగా అన్ని దేశాల్లో క్యాన్సర్ పరిశోధనలు చేసిన మహోన్నత వ్యక్తి అని, 2013 పద్మశ్రీ పురస్కారం అందుకున్నారని, పెదామిరిలో మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ఎంతో మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు సేవలు అందించారని అన్నారు. డాక్టర్ ఎంఆర్ రాజు సేవలు గుర్తించి ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం 2006 సంవత్సరంలో పెదామిరిలోని మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ సందర్శించి డాక్టర్ ఎంఆర్ రాజు సేవలను కొనియాడారని అన్నారు. రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ మాట్లాడుతూ ఎంజీఎం ట్రస్ట్ ద్వారా క్యాన్సర్ రోగులకు విశేష సేవలు అందించిన సేవామూర్తి, శాస్త్రవేత్త పద్మశ్రీ ఎంఆర్ రాజు అని అన్నారు. ఆయన మరణం తీరని లోటని, భౌతికంగా లేకపోయినా ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోయే ఉంటారని అన్నారు.
1930 సంవత్సరంలో జన్మించారు. ఆయన సుమారు 95 సంవత్సరాలు జీవించారు. 2011లో వారికి పద్మశ్రీ పురస్కారం వచ్చింది. తర్వాత ఆయన మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ ప్రారంభించి క్యాన్సర్ పై 35 సంవత్సరాలు అన్ని దేశాల్లో కూడా పరిశోధన చేశారు. వారు గొప్ప శాస్త్రవేత్త. అటువంటి వారు మన భీమవాసి అవడం, మన ప్రాంతవాసి అవడం మా అదృష్టం. వారి జీవితం చాలా నిరాడంబరంగా ప్రజలకు సేవ చేయాలని ఆలోచించిన జీవితం గడిపిన మహోన్నత వ్యక్తి అయిన. అటువంటి మహోన్నత వ్యక్తి లేకపోవడం ఈరోజు మనందరికీ తీరం లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారు మరణించినా కూడా జన్మించిన మహోన్నత వ్యక్తిగా ఉండిన సన్మాన్ రాజు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటాం. చరిత్రను ఒకసారి పరిశీలన చేస్తే ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో దీన్ని చెప్పేటటువంటి మాట ఆక్వా హబ్ అంటారు. కానీ ఇది ఆక్వా హబ్ కాదు, ఇది నాలెడ్జ్ హబ్. దీనికి 3 ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి, ఈ ప్రాంతం నుంచి అంతర్జాతీయ ఖ్యాతిగా ఇచ్చినటువంటి ఎల్లాపరెడ్డి సుబ్బారావు గారు ప్రపంచ ప్రఖ్యాతిగా ఇచ్చినటువంటి నాయకుడు. 2, స్వామి జ్ఞానానంద థియోసాఫికల్ సొసైటీకి సంబంధించినటువంటి ప్రపంచ జ్ఞానాన్ని అందించినటువంటి వ్యక్తి. 3, జగన్నాథ రాజు గారు అంతర్జాతీయ స్థాయిలో క్యాన్సర్ని 5 దశాబ్దాలకు పూర్వమే దీని మీద పరిశోధించిన వ్యక్తి. కాబట్టి ఇది ఆక్వా హబ్ కాదు, నాలెడ్జ్ హబ్. అయితే మారిన సమాజం యొక్క ఆలోచన దృష్ట్యా ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నాయి కాబట్టి దీని పేరు ఆక్వా హబ్గా మారిందనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన పరిస్థితి. 2, పెద్దలు అనేక విషయాలు ఎంఆర్ఎల్ గారి గురించి చెప్పడం జరిగింది. నాకు 2 విషయాలు చాలా స్పష్టంగా అర్థమయ్యాయి. జననీ జన్మ భూమిస్తే స్వర్గాలకు వెళ్ళేసి అనేటటువంటి మాట పెద్దలు చెప్పారు. పెద్దలంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో చెప్పిన మాట ఇది. ఏ సందర్భంలో చెప్పాడు? రావణాసురుడు వదిలిపోబడిన తర్వాత ఒకసారి లంకను చూసి వస్తాను అన్నయ్య అని చెప్పి లోపలికి వెళ్ళి ఆ లంకా యొక్క వైభవాలు చూసి ఆ బంగారం సింహాసనాలు, ఆ బంగారంలో చేసినటువంటి ద్వారాలు ఇవన్నీ చూసి మనకు అయోధ్య వద్దనే మనం ఇక్కడే ఉండిపోతాం, చాలా అద్భుతమైనటువంటి సంపద కలిగినటువంటి ఈ ప్రాంతాన్ని మనం వదలదు, ఇక్కడే ఉందామని చెప్పి అడిగినప్పుడు శ్రీరామచంద్రుడు తన తమ్ముడితో చెప్పినటువంటి మాట, జన్మభూమిని కన్న తల్లిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదనేటువంటి మాట. అయితే పెద్దలు డాక్టర్ గారు చెప్తూ ₹4 సంపాదించిన తర్వాత జూబ్లీ హిల్స్ లేదా మెగా హిల్స్ ఎక్కడో చోటకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఆ రకమైన ఆలోచన ఉండకూడదని వారు తాజాగా చెప్పారు. కానీ దాన్ని అమలు చేసేటటువంటి వ్యక్తుల్లో ముందు వరుసలో ఉన్నారు ఎంఆర్ఎల్ రాజు గారు. ఆయన స్వయంగా మేనత్త కుమారుడు. ఆయన చిన్న వయసులో అంటే నా చిన్న వయసులో ఆయన మా ఊళ్ళోనే చదువుకున్నారు. ఎలిమెంటరీ స్కూల్ చదువుతూ మా తల్లిగారు మరో తల్లిగా బిడ్డగా భావించి ఆ రకంగా చూశారని చెప్పి నిర్మాణదాన్ని కూడా చెప్తా ఉంది. నా జ్ఞానంత తల్లిదాగే నన్ను చూసింది, అక్కడ చదువుకున్నాము జాగ్రత్తగా కనిపెట్టుకుంది అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత హై స్కూల్లో ఉండేది చదువుకున్నాము. స్కూల్ చదువు హై స్కూల్ గంటపాడు కానీ మన దేవాలయంలో గర్ల్స్ హై స్కూల్ కానీ లేకపోతే ఉంది ఇక్కడ ప్రాంతాల్లో వేరుగా ఉంది హై స్కూల్ సాగులు. అది ఉన్నప్పుడు ఇందులో చదువుతామంటే
అంటే ఆయన ఎంత యాక్టివ్ అని చెబుతాం. ఏ పని చేసినా యాక్యురేసీ, పోలింగ్ గారు కూడా యాక్యురేసీ, పోలింగ్ గారు కూడా పర్ఫెక్ట్గా అడిగారు. అయితే మా మేనమామ వంశలక్ష్మి గారు తండ్రి పోలింగ్ గారు పాడైపోతున్నాం అని చెప్పి ఆయన కేకలేస్తే సెన్సిటివ్ మర్చిపోయిన నా స్కూల్ మానేసి దేవాలయం యూనివర్సిటీ స్కూల్కి వచ్చేసాడు. అంటే వెరీ సెన్సిటివ్ పర్సన్, అగ్రెసివ్ పర్సన్. ఆయన అనుకుని సాధించేదాన్ని. కొంతమంది మనం కుటుంబానికి ఉపయోగపడలేకపోయినా సమాజానికి ఉపయోగపడే వ్యక్తిలో గొప్ప. ఆయన మనం అదృష్టంగానే భావించాలి. సమాజానికి ఉపయోగపడే తల్లి మనకు ఉన్నందుకు మనం సంతోషపడాలి. మనకే కాదు, సమాజానికి వ్యక్తిగా ప్రత్యేకంగా ఆయన ఒక సైంటిస్ట్గా ఉండి అమెరికా దేశంలో అంటే యునైటెడ్ యూనియన్ మీట్ అంటే అంతర్జాతీయ మీటింగ్ అటామిక్ ఎనర్జీ దానికి అమెరికా తరఫున రిప్రజెంట్ చేశారు. అమెరికా ఆ దేశం అంటే మరో ప్రపంచం చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పుకున్నా ఒప్పుకున్నా ఈ ప్రపంచంలో ఆ దేశానికి ఇది ఉంది. వేదిక పైన పెద్దలందరికీ, వేదిక ఉన్న మీ అందరికీ, కుటుంబ సభ్యులకి, వారి బంధుమిత్రులందరికీ, స్నేహితులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా సుమారు గారి గురించి ఒకసారి నాతో పరిచయం ఒకసారి 30 సంవత్సరాలు 1995, 96 నేను కొట్టుకుంటాను కలవడం. అప్పుడు డాక్టర్ వార్నర్ గారు నేను తీసుకొచ్చి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఒకసారి వెరీ ఫ్రీక్వెంట్గా కార్పొరేట్ కమ్స్ టుగెదర్. వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఏది అవుతారేమో, ఆయన భావాలు నా భావాలు ఒకే రకంగా చాలా చేసుకుంటూ ఆయన లేదు మీరు మా దగ్గర పంపిస్తే బాగుంటుందని ఇన్వైట్ చేయడం. రెగ్యులర్గా ఇక్కడ హాస్పిటల్ 10 సంవత్సరాలు వచ్చి ఇక్కడ ఆపరేషన్ చేయడం. ఆయనతో ఎప్పుడు కూర్చున్నా కానీ నేను హాస్పిటల్కి ప్రతి వారం వచ్చేవాడిని. వచ్చిన తర్వాత ఆయన ఓకే అయిపోయిన తర్వాత ఆయనతో కూర్చొని నేను ఎప్పుడు కూర్చున్నా ఒక అరగంట ప్రతిసారి ఏదో కొత్త విషయం నేర్చుకుంటాను. నేను ఆపుకునేది డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ కానీ ఆయన ఉన్నటువంటి పరిచయాలు కానీ అవన్నీ చాలా చాలా బాగుంటుంది. నేను అనుకునేవాడిని ఇంత డెప్త్ ఉన్నప్పుడు అది తెలిసిన విషయాలు చాలా చాలా తెలుసుకోవాలి. డాక్టర్ ఎంఆర్ రాజు గారి సాంగత్యం నాకు లభించిన అతిపెద్ద అదృష్టంగా భావిస్తున్నాను. ఎప్పటికీ అలాగే అనుకుంటూ ఉంటాను. చాలా గమ్మత్తుగా ఒకసారి వికాస్ విద్యావనం అని పోలైంగ్లో మేము నడుపుతున్న ఒక ప్రాథమిక పాఠశాల ఉంటే అక్కడికి ఎదుర్కొంటూ వచ్చారు ఎంఆర్ గారు. భీమవరంలో పిల్లలకు ప్రీ స్కూల్, ప్రైమరీ తరగతుల పిల్లలకు స్కూల్ గురించి ఆలోచనలు ఆయనకు ఉన్నవి షేర్ చేసుకోవడానికి గుడివాడ విశ్వశాంతి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ వాళ్ళతో చాలాసేపు తనలో ఉన్న ఆలోచనల్ని వాళ్ళతో పంచుకుంటే ఆయన వాళ్ళతో చెప్పారట, మీరు రాంగ్ ప్లేస్కి వచ్చారండి, మీరు విజయవాడలో పోలైంగ్లో వికాస విద్యావనం అనే స్కూల్ ఉంది, అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. ఆ రకంగా వారు మా జీవితంలోకి అడుగుపెట్టారు. అదేంటో కానీ ఆయన స్కూల్ విషయం కోసం వచ్చారు. తర్వాత ఎన్నో రకాలుగా మా జీవితాల్లో కన్వేసిపోయారు. వికాస విద్యా సంస్థ జనరల్ బాడీ మెంబర్గా, తర్వాత మాకు ఎన్నో రకాలుగా మా విద్యా విషయాల్లో మాతో ఆలోచనలు పంచుకోవడం, సంవత్సరానికి ఒకసారి విద్యా సదస్సు ఏర్పాటు చేస్తాం వికాస విద్యా సంస్థ తరఫున. చాలామందికి తెలియదు అని చెప్పి డాక్టర్ ఎంఆర్ రాజు గారు
మా బ్రదర్ నన్ను కోరడం జరిగింది. అప్పుడు ఒక విషయం మీద ఇదే భీమవరంలో అదృష్టం ప్రకారం మన ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఎల్లపల్లి సుబ్బారావు స్టాంప్ కూడా విడుదల చేశాం సార్. ఈ స్టాంప్ విడుదల చేశారు. అలాగే ఆయన చెప్పిన ప్రకారం ఎల్లపల్లి సుబ్బారావు స్వామి వివేకానంద ట్రస్ట్ కింద ఏర్పడి భీమవరంలో జనవరి 12వ తారీఖున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దానికి స్ఫూర్తి డాక్టర్ ఎంఆర్ రాజు గారు. ఆపదలో ఉన్నవారికి పేదవారికి అభయహస్తం సీఎం సహాయ నిధి అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భీమవరం నియోజకవర్గంలోని 12 మంది లబ్ధిదారులకు 6,03,958 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు వారికి అందించారు. సీఎం సహాయ నిధి వైద్యపరంగా ఎంతో ఉపయోగపడుతుందని, ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని, పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగానే సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామని అన్నారు. ఏడాది కాలంలో భీమవరం నియోజకవర్గంలో 222 మందికి 2.06 కోట్ల రూపాయలు అందించామని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత పేదవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కోట్లాది రూపాయల సహాయం అందించడం జరుగుతుంది. ఈరోజు 12 మందికి 6,03,958 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 25/11/2024 15 మందికి 12,14,846 రూపాయలు, 17/1/2005 4గురికి 9,93,265 రూపాయలు, 17/2/2025 14 మందికి 12,61,530 రూపాయలు, 16/3/2025 39 మందికి 46,28,610 రూపాయలు, 22/3/2025 44 మందికి 31,04,225 రూపాయలు, 14/4/2025 28 మందికి 17,77,266 రూపాయలు, 9/5/2025 25 మందికి 24,85,389 రూపాయలు, 28/5/2025 నలుగురికి 2,96,243 రూపాయలు, 28/5/2025 4 ఎల్ఓసీలు 17,10,000 రూపాయలు, 27/6/2025 32 మందికి 23,32,573 రూపాయలు, 12/7/2025 12 మందికి ఈరోజు 6,03,958 రూపాయలు, 12/7/2025 ఒక ఎల్ఓసి 2 లక్షల రూపాయలు, వెరసి 222 మందికి 2,06,07,905 రూపాయలు ఈ రోజుకి ఇవ్వటం జరిగింది. అంటే పేదవారి కోసం ప్రభుత్వం ఎంత సపోర్ట్ చేస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి. పేదవారు బాగుండాలి, అనారోగ్యంతో దెబ్బతినకూడదు, అనారోగ్యంతో ఆ కుటుంబం ఇబ్బందులు పాలు అవ్వకూడదని ఆలోచన చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కోట్లాది రూపాయల సహకారం అందిస్తున్నాం. పేదవారు, ఆరోగ్యశ్రీ వర్తించిన వారు ఎవరైనా ఉంటే దీన్ని ఉపయోగించుకోవడం కోరుతున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో మంత్రి కొల్లు రవీంద్ర, నటుడు సంతోష్ శోభన్, గజల్ శ్రీనివాస్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
భగవద్గీతని 100 భాషల్లో చేయాలన్న యజ్ఞంలో భాగంగా సంస్కృతం, తెలుగులో నేను పాడినటువంటి భగవద్గీతని ఈరోజు సాయంత్రం కచ్చపి కళాక్షేత్రంలో శ్రీవారికి ఇది అంకితం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ కార్యక్రమానికి జస్టిస్ బి కృష్ణమోహన్ గారిని అలాగే టీటీడీ బోర్డు సభ్యులందరినీ కూడా పిలిచాం. అతి త్వరలో శ్రీమద్ భగవద్గీతని 100 భాషల్లో విడుదల చేయడానికి పూర్తి సన్నాహాలు చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఉన్న కళావేదికపై ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం, కొమ్ముగూడెం గ్రామానికి చెందిన శ్రీ కళ్యాణం శ్రీనివాస గానామృత మహిళా బృందం వారిచే శ్రీ శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో సౌందర్యలహరి పారాయణం నిర్వహించారు. వివిధ వార్డుల నుండి భక్తులు విచ్చేసి అమ్మవారికి సారి సమర్పించారు. ఆలయ సహాయ కమిషనర్ వద్ద మహాలక్ష్మి నగేష్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ ఆషాఢ సందర్భంగా అమ్మవారికి ప్రతిరోజు కూడా విశేషమైన పూజలు, అలాగే విశేషమైన కైంకర్యాలు, పంచాక్షరాలన్నీ కూడా అమ్మవారికి జరుగుతున్నాయి. దానిలో భాగంగా మన సుదర్శనం కూడా చేయడం జరిగింది. అలాగే 10వ తారీఖు నాడు అమ్మవారికి వివిధ రకాల కూరలతోటి, ఆకుకూరలతోటి, పండ్లతో అన్నింటిలో కూడా అమ్మవారికి శాకాంబరి దేవి అలంకరణ చేయడం జరిగింది. 2 రోజులు అమ్మవారికి శాకాంబరి దేవిగా ఉంచడం జరిగింది. అలాగే 2వ రోజు శుక్రవారం నాడు ధాన్యలక్ష్మి అమ్మవారికి పూజ చేసి ఆహ్వానం చేసి ధాన్యలక్ష్మి పూజ చేసి వచ్చిన భక్తులందరికీ కూడా వాళ్ళ వ్యవసాయం బాగుండాలని చెప్పని, వ్యాపారం బాగుండాలని చెప్పి, అన్ని విధాలా రాణించాలని చెప్పని గౌరవనీయులైన శాసనసభ్యులు పులత రామేంద్ర గారు, అలాగే మా కార్యదర్శి మహాలక్ష్మి నగేష్ గారు సూచన ఆదేశం మేరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ రోజున అందరికీ కూడా వ్యవసాయం బాగుండాలి, ధాన్యం, అలాగే అందరూ కూడా దీర్ఘ సమర్థంగా వ్యాపారంగా పుస్తకం ఇవ్వడం జరిగింది. ఈ రోజున మన అన్ని వార్డుల నుంచి కూడా ఈ ఆషాఢ మాసంలో కూడా సారి పట్టుకొస్తూ ఉండే కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు రెస్ట్ హౌస్ రోడ్డు, అలాగే గంగారమ్మ గుడి దగ్గర నుంచి ఉన్న ప్రాంతంలో నివసించేటువంటి మహిళలందరి చేత కూడా ఈ రోజున అమ్మవారికి సారి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సారి కార్యక్రమంలో అందరు భక్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే కొద్ది సేపట్లో అమ్మవారి కళావేదిక మీద 50 మన వెంకటేశ్వర స్వామి వారి గానామృతం చెప్పని వాళ్ళ 50 గానామృతాలు చేయడం జరిగింది. అలాగే 49 చేయడం జరిగింది. 50 గానామృతం మన దేవుళ్ళ అమ్మవారి సన్నిధిలో చేస్తున్నారు. ఆ కార్యక్రమం మరి కొంచెం ప్రారంభమవుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఆషాఢ మాసంలోనూ అలాగే శ్రావణ మాసంలో కూడా విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని అమ్మవారి యొక్క కృపకి పాత్రను కోరుతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం విశాఖోడేరు గ్రామంలోని గ్రామ దేవతైన శ్రీ వనువులమ్మ, మహంకాళమ్మ, వెంకయ్యమ్మ అమ్మవార్లకు ఆషాఢమాసం సందర్భంగా గ్రామస్తులు అమ్మవారికి సారి సమర్పించారు. వివిధ రకాల పండ్లు, స్వీట్లు, సుమంగళి ద్రవ్యాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సారి సమర్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ చుండూరి అంజుబాబు, చుండూరి అప్పారావు, పడవల సత్యనారాయణ, భోగేష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
శ్రీ వడుమలమ్మ, శ్రీ మహాంకరణమ్మ వెంకమ్మ, శ్రీ గాయత్రీదేవి, శ్రీ శీతలాంబ ఆలయం పాల్గొండ మండలం బెస్సాగూడ గ్రామంలో వేంచేస్తుంది. అత్యంత మహిమాన్వితమైనటువంటి ఈ గుళ్ళో భక్తులు ఏం కోరుకుంటే అది అమ్మ ఇవ్వడం ఇక్కడ ఆనవాయితీ. ఎంతో మంది భక్తులు వచ్చి తమ కోరికను అమ్మవారికి చెప్పుకుని మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. ఆషాఢ మాసం ఆదివారం అమ్మవారికి అనేక మంది వచ్చి చీర, సారే, పువ్వులు, గాజులు, కుంకుమ, పళ్ళు, స్వీట్లు పట్టుకొచ్చి అమ్మవారికి ఆషాఢ మాసాలు ఇచ్చారు. వారికి గోత్రామాలతో చేసాం. వారందరికీ కూడా తీర్థ ప్రసాదం ఇచ్చాం. 50 మంది భక్తులు కూడా అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందారు. చాలా శుభకరం, సంతోషకరం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజాస్వామ్యాన్ని అంతం చేసేందుకు వైసీపీ శ్రేణులు కుట్రలు చేస్తున్నారన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్. అవినీతి సొమ్ముతో పేర్ని నాని వెర్రవీగుతున్నారని వ్యాఖ్య. న్యూక్లియర్ ఫిజిక్స్ శాస్త్రవేత్త, గాంధేయవాది, పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ రాజు సేవలు ఎనలేనివి. ఎంఆర్ రాజు సంతాప సభలో పీఎస్సీ చైర్మన్ అంజిబాబు, రాజ్యసభ సభ్యులు పాక. పేదవారికి అభయహస్తం సీఎం సహాయ నిధి. 12 మంది లబ్ధిదారులకు 6 లక్షల రూపాయలు అందించిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.